ఫ్రెండ్స్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి రేషన్ బియ్యం. చూడండి ఫ్రెండ్స్, రేషన్ బియ్యం తీసుకొచ్చాము మేము. ఇవి పోయిన నెలవి, ఇంక ఈ నెలవి కూడా బాగున్నాయి. అసలు ఎంత సన్నగా అంటే అసలు ఈ రేవంత్ సర్కార్ వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బియ్యం మాత్రం అసలు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు. పాపం ఒక పూట తింటే 2 పూటలు ఉండేవాళ్ళు. ఈసారి మాత్రం వచ్చిన బియ్యానికి, సర్కారు ఇచ్చిన బియ్యానికి చాలా బాగా తింటున్నారు. కడుపు నిండా 3 పూటలు అన్నం తింటున్నారు. బియ్యం చాలా బాగున్నాయి, అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయని చెప్తున్నారు. చాలా సన్నగా ఒక బియ్యం టిక్కీ కొనాలంటే పావు బస్తా బియ్యం మనకి ఎంత అవుతుందంటే ఒకటి వచ్చేసి 1650 రూపాయలు ఇక్కడ మా దగ్గర. ఇంకా కొన్ని చోట్ల 1500, కొన్ని చోట్ల 1600, ఇట్లా 150 రూపాయలు డిఫరెన్స్తో ఉన్నాయి. అవి కొనలేక పాపం అన్నం కడుపు నిండా తినలేక పిల్లలు చాలామంది ఉన్నారు. అయితే కొద్దిగా మెరుగు ఉంది, ఇందులో దుమ్ము ఉందని చెప్పేసి నేను ఇవి ఏంటిది రేషన్ బియ్యం కాదు అనుకుంటారేమో వీడియోలో. ఇది చూడండి, నా చేతికి సామోసర బియ్యానికి ఇంత దుమ్ము ఉండదు ఎక్కడైనా కూడా. మీకు ఇప్పుడు నేను సామోసర బియ్యం కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ బియ్యం సామోసర బియ్యం. ఈ బియ్యానికి తేడా చూడండి. ఒక్క నిమిషం. ఈ బియ్యానికి తేడా చూడండి ఎంత తేడా ఉన్నాయో. ఇవి చాలా వైట్గా ఉన్నాయి, అవి కొద్దిగా నల్లగా కాదు కానీ బ్రౌన్లో కనిపిస్తున్నాయి. అంటే ఇవి పాలిష్ పెట్టారు, అవి పాలిష్ పెట్టలేదు. ఎంత బాగున్నాయంటే బియ్యం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా వచ్చినాయి. అందరికీ ఇలాగే రావాలనుకుంటున్నాను. అందరూ కడుపు నిండా భోజనం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బియ్యం మాత్రం చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, నేను జల్లెడ పట్టేసి మొత్తం బస్తాలో పోస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి మాత్రం సామోసా బియ్యం. చూడండి, వీటికి ఎంత తేడా ఉందనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి మళ్ళీ ఇంకొకసారి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇది సామోసా బియ్యం, ఇవి కంట్రోల్ బియ్యం. మీకు ఇది సామోసా బియ్యం. చూడండి ఈ రెండింటికి తేడా ఎంత ఉందో. ఇవి తెల్లగా ఉన్నాయి చూడండి, ఇవి అంత తెల్లగా లేవు. పక్కనే పెట్టి చూపిస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.